హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రోల్కా థ్రెడ్ బ్యాంగిల్స్. ఈరోజు అయితే మేకింగ్ వీడియో కాదండి, మనకి ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది. ఆర్డర్ కోసం నేను ఏమేమి చేశాను అనేవి మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి. మనకి 3 సెట్స్ అయితే ఆ మేడం ఆర్డర్ ఇచ్చారండి. ఫస్ట్ సెట్ వచ్చేటప్పటికి సింగిల్ లైన్ అండి, ట్రయాంగిల్ షేపు, అలాగే కాసులు అండి. ఇవనేవి బ్లూ కలర్లో చేయించుకున్నారు. బోత్ హ్యాండ్స్ కూడా చేయించుకున్నారండి మన దగ్గర. చూసారు కదా, బోత్ హ్యాండ్స్ కండి సింగిల్ లైన్ అనమాట, బ్లూ కలర్. నెక్స్ట్ సేమ్ అండి, ఇలాంటివే ట్రయాంగిల్ షేప్ అండి, కానీ గ్రీన్ కలర్ కాంబినేషన్ చేయమన్నారండి మనకి. మళ్ళీ కాసులు కూడానండి, ఇవి కూడా బోత్ హ్యాండ్స్ కానీ చేయించుకున్నారండి. ఇవి అదొక కలర్ ఇదొక కలర్ అండి మన దగ్గర చేయించుకున్నారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇవి మీరు ఆల్రెడీ నేను ఒకరికి చేశానండి, మీరు నా వీడియోస్ చూసినట్టయితే మీకు తెలుస్తుంది. సేమ్ కలర్ కాంబినేషన్ నాకు ఇలానే కావాలి అని తను చెప్పారండి నాకు, అందుకని సేమ్ కలర్ కాంబినేషన్ చేశానండి నేను మళ్ళీ వాళ్ళ కోసం అని. వాళ్ళకైతే ఇవి బాగా నచ్చాయంటండి, అందుకనే వాళ్ళు చేయమన్నారు. ఈ 3 అయితే ఫినిషింగ్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది, చాలా బాగా వచ్చేయండి. మీరు కూడా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. నెక్స్ట్ నేను ప్యాకింగ్ కూడా మీకు చేసి చూపిస్తున్నానండి. ఎవరికైనా తెలియకపోతే ఎలా చేసుకోవాలనేది యూజ్ అవుతుందనే దీంతో చెప్తున్నానండి. అందుకనే మనం ఫస్ట్ బ్యాంగిల్స్ అనేవి నీట్గా దగ్గరగా చేసుకొని ఈ విధంగా బబుల్ షీట్ అయితే మెయిన్ అండి ప్యాకింగ్లో. ఈ విధంగా బబుల్ షీట్తో నీట్గా రోల్లా చేసుకొని అక్కడ వైట్ టేప్తో మనం అక్కడ అలాగ అతికించుకోవాలండి. అలా చేయడం వల్ల బబుల్ షీట్ అనేది ఊడిపోకుండా ఉంటుంది, బ్యాంగిల్స్కి ఊడిపోకుండా ఉంటుందండి. ఈ విధంగా మనం లోపలికి ఫోల్డ్ చేసుకోవడమేనండి. ఈ విధంగానే మొత్తం అన్ని బ్యాంగిల్స్ కూడా మనం నీట్గా బ్యాంగిల్స్ని దగ్గరగా అనుకోవాలండి, జరగకుండా ఉండేలా చూసుకొని నేను చూపిస్తున్న విధంగా అలా రోల్ చేసుకోవాలండి. నీట్గా గట్టిగా రోల్ చేసుకోవడం వల్ల బ్యాంగిల్స్ అనేవి కదలవండి బబుల్ షీట్కి లోపల. ఆ విధంగా ప్లాస్టర్ కూడా స్టిక్ చేసుకోవాలండి, ప్లాస్టర్ అతికించుకోవాలి అక్కడ నేను చూపిస్తున్నట్టుగా. ఇదే విధంగా అన్నింటినీ కూడా ఈ విధంగానే మొత్తం అన్నింటినీ కూడా నేను చేసుకొని అయితే మీకు చూపిస్తానండి. ఈ విధంగా నేను అయితే ఒక కార్డ్బోర్డ్ బాక్స్ని తీసుకున్నానండి. లోపలికి బబుల్ షీట్ అయితే ఖచ్చితంగా వేయాలండి ఎప్పుడైనా సరే. బబుల్ షీట్ అనేది మెయిన్ అండి. టోటల్ ఇందులో 4 సెట్స్ 4 బ్యాంగిల్స్ అయితే పడుతున్నాయండి. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను చూసారు కదండి ఎలా పెడుతున్నానో ఆ విధంగా పెట్టుకుంటున్నాను. మనకైతే 2 సెట్స్ వరకు ఇందులో పడుతున్నాయండి. అందుకోసం నేను ఇంకొక బాక్స్ కూడా తీసుకుంటున్నాను. మీరు చూసినట్టయితే ఈ విధంగా పెట్టేసుకున్నానండి. బబుల్ షీట్ అనేది పైన కూడా బబుల్ షీట్ అనేది పెట్టుకోవాలండి కంపల్సరీగా, ఎందుకంటే పైనుంచి కూడా మనకి డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం అండి. బబుల్ షీట్ వేస్ట్ అయినా పర్లేదు, కానీ మనకి కస్టమర్కి అయితే సేఫ్గా రీచ్ అవ్వాలి కదండి. అలాగే కుందన్స్ కూడా మనం ఇస్తాం కదండి, కుందన్స్ కూడా నేను ఇందులో పెట్టేశానండి. ఇదిగోండి ఇంకొక బాక్స్ తీసుకున్నాను. ఇదైతే ఫ్లిప్కార్ట్ అండి. మనకి ఇలాంటి బాక్సెస్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ నుంచి వస్తాయి కదండి. మనం వీటిని ఈ విధంగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఎప్పుడైనా సరే. అవి కొంచెం గట్టిగా ఉన్నట్టయితే మనం ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు. కొంచెం తక్కువ దూరంలో తక్కువ డిస్టెన్స్ ఉందనుకోండి మనం ఆర్డర్ ఇవ్వవలసింది, అలాంటప్పుడు మనం ఇలాంటివి యూస్ చేసుకున్నా మనకి పర్లేదండి. అందుకు నేను ఈ విధంగా ఫ్లిప్కార్ట్ అయితే యూస్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ప్లాస్టర్తో మొత్తం ర్యాప్ చేసేసుకోవడమేనండి. అలాగే ఈ వీడియోలో ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా నాకు ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే నాకు మెసేజ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.